హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుపతి ప్రయాణం అనుకుంటున్నాము. అర్చనకు బాగాలేనప్పుడు మొక్కుకున్నాం అనమాట. సో నేను మా వారు చందు అర్చన స్నేహిత తర్వాత అర్చన వాళ్ళ అమ్మ నాన్న మేమందరం కలిసి తిరుపతి ప్రయాణం అవుతున్నాము. ఈసారి శ్రీకాంత్ అలేక మిస్ అనమాట, ఎందుకంటే వాళ్ళకు టికెట్ దొరకలేదు. సో అందుకని చెప్పేసి మేమందరం కలిసి వెళ్తున్నాము. అయితే తిరుపతికి వెళ్ళే ముందు మేము ఏమేమి ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా స్పెండ్ చేస్తాము తిరుపతిలో అనేదంతా కూడా ఈ వీడియోలో నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఇప్పుడైతే వంట పనులకి అయిపోయింది అత్తయ్య. వంట అయిపోయింది. ఇప్పుడు వంట ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా నేను సర్దుకోవాలని చెప్పేసి హడావిడిగా పప్పు చారు కూర అయితే చేసిన, మామిడికాయ పప్పు చేసిన. మామిడికాయ స్టార్ట్ అయింది మా ఇంట్లో, సీజన్ స్టార్ట్ అయింది. తర్వాత గోరుచిక్కుడు గోకరకాయ కూర. మా వైపు అయితే చోళకాయ అంటాం. ఓకే, చోళకాయ కూర చేసిన. ఇంకా తర్వాత చారు చేసిన. ఓకే, సో తినేసి గబగబా సర్దేసుకుంటప్పుడు కూడా మళ్ళీ మీకు వీడియోలో చూపించండి ఏమేమి చదువుకుంటున్నారు. మరి ఏం చేస్తున్నావు? ఇంకా కాలేదా సర్దుకోవటం? అది కట్టుకోవాలా ఇది కట్టుకోవాలా? మీ చీరలు ఎక్కువ ఉంటే అసలు ముఖ్యం కన్ఫ్యూజన్. అర్చన సార్ రామ్ ఇక్కడ రేపు ప్రయాణానికి అన్ని సర్దుకుంటున్నా, చూపిస్తాం ఒకసారి అని చెప్పేసి. నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, ఒకరితో చూపించి సలహా తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఇదైతే ఇది దర్శనానికి ఈ పట్టు చీర పెట్టుకుందాం అనుకుంటున్నా. పట్టు పీతాంబరం టెంపుల్కి వెళ్తుంటే అదొక పాజిటివ్ వైబ్రేషన్స్, ప్లెజెంట్ వైబ్రేషన్స్ రావాలని చెప్పేసి ఆ ఆరెంజ్ కలర్ పట్టు చీర తీసిన, ఇది కట్టుకుంటా. తర్వాత ఇంకా మామూలుగా ఒక 2-3 చీరలు అంతే, లైట్ వెయిట్ శారీస్ అవి పెట్టుకుంటా. ఇంకా నేను యూఎస్కి వెళ్ళేది, ఆ తర్వాత ఈ తిరుపతి దర్శనం అన్నీ ఒకటేసారి వస్తే మాత్రం హడావిడి ఈ చీర ఆ చీర అదే టెన్షన్ ఉంటుంది. నువ్వన్నీ సర్దుకున్నావు లేదా? ఏదో కొన్ని చదువుకున్నా, ఇంకా ఐరన్ అవి ఇవి. అవునా? నా హడావిడి నాకు కొంచెం ఎనర్జీ వచ్చి నాకు వెళ్దాం నాకు కూడా అనేసి అనుకున్నాం. సో ఇప్పుడు కొంచెం బెటర్ ఉన్నా అని చెప్పి దేవుడి దయ వల్ల టికెట్స్ కూడా దొరికినాయి. అది సో అవునే. మనం తిరుపతి ఎప్పుడు వెళ్ళినాం? శ్రీహిత పుట్టెంటుకలకి వెళ్ళినాం. శ్రీహిత పుట్టెంటుకలకి వెళ్ళినాము. తర్వాత ఇప్పుడు మేము మధ్యలో శ్రీకాంత్ అలకి కూడా తీసుకెళ్ళాము. అప్పుడు మాకు వెళ్ళడం కుదరలేదు, ఇప్పుడు వాళ్ళకి టికెట్స్ దొరికాయి కదా. నేను కూడా ఇంకా ఇప్పుడు ప్యాకింగ్ చేసేసుకోవాలి. అండ్ నాకు కొంచెం పనులు కూడా ఉన్నాయి, బయటకు వెళ్దామని చిన్న షాపింగ్. మీరు కూడా వస్తారా? ఏదో తీసుకోవాలన్నారు. అవును, నాకు కూడా పని ఉంది. కొంచెం ఫ్రెష్ అయిపోయి మొహం కట్టుకొని వచ్చేస్తాను. ఓకే, వెయిట్ చేసుకుంటూ వచ్చేస్తాను. ఏమైంది ఏమైంది అత్తయ్య? ఎందుకో ఇక్కడ నోస్ రెడ్గా అయింది. నేను ఎంత పిచ్చి పని చేసిన అసలు. యూట్యూబ్లో చూసి ఈ బ్లాక్ హెడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అది కొంచెం ఇట్లా అది పెట్టేసి ఇట్లా గీరిన, దాన్ని చూసి అది ముక్కంతా ఎర్రగైపోయింది. ఏంటత్తయ్య ఇంత గొప్ప పని చేశారు, అదే ఇంతసేపు అవుతుంది ఇంకా రావట్లేదు అనుకుంటున్నా నేను. మీకైనా ఇన్ని ప్రోడక్ట్స్ గురించి తెలుసు కదా, మీరు కూడా ఇట్లా వేస్తే ఎట్లా అత్తయ్య? ఏం ప్రోడక్ట్స్ మీకు తెలుసు కదా అత్తయ్య? డర్మ్డాగ్ నియాసినమైడ్ మంచిగా స్కిన్ కి బాగుంటది అని చెప్పి మీకు తెలుసు కదా. ఆ ప్రోడక్ట్ మీ దగ్గర ఉంది కూడా. నియాసినమైడ్ దీనికి కూడా పనికొస్తుందా? అయ్యో అవును అత్తయ్య, బ్లాక్ హెడ్స్ కి వైట్ హెడ్స్ కి కూడా అది మంచిగా పనిచేస్తుంది. అవునా? చూపిస్తా పదండి. ఇదిగోండి, మీ దగ్గర ఉంది కదా డర్మ్డాగ్ వాళ్ళది ఫేస్ సీరమ్ నియాసినమైడ్. ఇది యూజ్ చేయకుండా మీరు అనవసరంగా అలా ముక్క ఎర్ర చేసుకున్నారు అత్తయ్య. మంచిగా ఇది యూజ్ చేయండి, మీకు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కంట్రోల్ అవుతాయి. అండ్ మీ ఫేస్ గ్లో వస్తుంది, మీకు ఆల్రెడీ తెలుసు కదా. అవును, అది తెలుసు నాకు, కానీ ఈ బ్లాక్ హెడ్స్ కూడా ఇది మంచి పని చేస్తుంది మాత్రం తెలియదు. మీరు ఖచ్చితంగా యూజ్ చేయండి, 1 వీక్ 10 days లోనే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. అవునా? ఓకే. సో ఇది డర్మ్డాగ్ 10% నియాసినమైడ్ ఫేస్ సీరం. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇది యూజ్ చేసిన, మంచి గ్లో వచ్చింది ఫేస్కి. అండ్ ఇప్పుడైతే ఇది నా బ్లాక్ హెడ్స్ని వైట్ హెడ్స్ని కూడా నిజంగా నోస్ చుట్టూ కూడా తీసేసింది అనమాట. ఏ సీరం కూడా ఇంతకుముందు పాస్ట్లో ఇట్లా చేయలేదు, పోలేదు కూడా. సో షాక్ అయితే అయ్యాను నేను. మంచి రిజల్ట్స్ కనిపించాయి. నేను మీకు నా ఆఫ్టర్ 10 days పిక్చర్ కూడా చూపిస్తాను.
ఇది గ్లోతో పాటు బ్లాక్ హెడ్స్ని వైట్ హెడ్స్ని తీసేయడంతో పాటు మన స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, డార్క్ స్పాట్ని తగ్గిస్తుంది, ఇంకా యాక్నే స్కార్స్ ఉంటాయి కదా వాటిని కూడా తీసేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ఓవరాల్గా మంచి రేడియేట్ని ఇంకా గ్లాసీ గ్లోని ఇచ్చేలాగా చేస్తుంది. ఇది ప్రమోషన్ కూడా ఏం కాదు, నేను వాడిన మంచిగా అనిపించింది కాబట్టి మీకు అందరికీ చెప్తున్నా. దీని కాస్ట్ కూడా మనం కొనుక్కునే సబ్ రేంజ్ ఏముంటుందో అట్లాగే ఉంటుంది అనమాట. అందరూ ఎఫర్ట్ చేసేలాగా ఉంటుంది. ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆల్సో మీరు QR కోడ్ స్కాన్ చేసి కూడా ప్రోడక్ట్ని కొనవచ్చు. ఇది ఎక్స్క్లూజివ్గా purple.comలో అవైలబుల్గా ఉంటుంది. బెంగళూరులో ఉన్న వాళ్ళకైతే 2 అవర్స్లో ప్రోడక్ట్ డెలివరీ అవుతుంది. చూడండి, ఇది 10 days అయిన తర్వాత పిక్చర్ కూడా ఇప్పుడే వేస్తున్నాను. మేము తిరుపతికి వెళ్తున్నాం. చాలా బాగుంటది అక్కడ. తీసుకున్నామా కానీ మా అమ్మ బ్యాగ్ ఉంది. ఆధార్ కార్డు ఉంటే ఫ్లైట్ ఎక్కడిస్తారు కదా. ఇది జాకెట్. Thank you. కట్టుకోలేదు. ఏ బ్యాగ్? అది కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్లో లగేజ్ చెక్-ఇన్కి ఇచ్చేసి వెళ్తున్నాం అనమాట లోపలికి బోర్డింగ్ కోసం. శ్రీహితకి రీసెంట్గా ఆధార్ కార్డ్ వచ్చింది. ఎప్పుడెప్పుడు ఆధార్ కార్డ్ యూజ్ అవుతుందా అని చెప్పి వెయిట్ చేస్తుంది. సో ఇక్కడ ఫైనల్లీ దానికి ఒక ప్రైడ్ మూమెంట్, ఆధార్ కార్డ్ చూపించి లోపలికి వచ్చింది. దానంతలో అదే చాలా ఎగ్జైటెడ్ అనమాట ఆమె, ఎప్పుడెప్పుడు ఆ ఆధార్ కార్డ్ యూజ్ చేయాలి అని చెప్పేసి. ఫైనల్లీ మూమెంట్ వచ్చింది ఆమెకి. ఆధార్ కార్డ్ ఉంటే యూఎస్కి కూడా వెళ్ళొచ్చు అని అనుకుంటుంది శ్రీహిత. కాఫీ చాలా బాగుంది కదా, చాలా స్ట్రాంగ్ ఉంది. అందుకే ఎయిర్పోర్ట్లో కాఫీ బాగుంటుందని చెప్పేసి నేను పట్టుబట్టి తెప్పించుకున్న చంద్రకాంతతోటి. చంద్ర కూడా టెంప్ట్ అయిపోయి కాఫీ తాగేస్తున్నాడు. హెడేక్ వస్తుంది. ఈటింగ్ అనేది పిల్లలకు అస్సలు ఇష్టం ఉండదు. అందులో శ్రీహితకి అబ్బో అస్సలే వెయిట్ చేయదు. ఫ్లైట్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంది. ఇట్లా అనుకుంటుంది. మన ఫ్లైట్స్ వెళ్తుంటుంది కదా, గాల్లో తిరుగుతుంది కదా, వెళ్ళినప్పుడు ఎంత కూడా గుడ్డు వచ్చేస్తుంది. ఇంకా నోట్లో నుంచి గుడ్డు వేసుకొని ఇట్లా మింగుతే చాలా ఇదైపోతుంది. ఫస్ట్ అలివేలు మంగమ్మని దర్శించుకోవడానికి వచ్చాము. ఇక్కడ దర్శనం చాలా బాగా అయింది. ఇక్కడ ఎండలు అయితే అబ్బో చాలా ఉండే కదా అత్తయ్య, చాలా చాలా ఎండలు మండిపోతుండే. ఇప్పుడే ఇట్లుంటే ఇంకా ఏప్రిల్ మేలో ఎట్లుంటుందో ఊహించుకోవచ్చు. సెంటిమెంట్గా అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ గాజులు తీసుకొని వచ్చాం. మా శ్రీహిత టైం వేస్ట్ చేయకుండా ఆల్ఫాబెట్స్ రాస్తుంది. హలో. ఏం చేస్తున్నావు చెప్పురాదు. ఆల్ఫాబెట్స్ రాస్తున్నా షార్ట్ కట్స్ తోటి. చాలా బాగుంది కదా. ఇంకా రాత్రి అయితేనే ఉంది. కబర్ బాగుందండి. మాడవీధుల నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ ఈశ్వరాలయం కనిపించింది. బంగారు తొడుగుతో ఉన్నటువంటి ఈశ్వరుడు. సో అక్కడ పూజ చేయించేసుకొని మళ్ళీ మాడవీధుల నుంచి నడుచుకుంటూ, యాక్చువల్గా ఆ రోజు చాలా మంచిగా ఉండే వెదర్. ఆ చల్లటి గాలిని ప్రశాంతంగా పీల్చుకుంటూ అట్లా నడుచుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట. నువ్వు కూడా కనపడాలా లడ్డు? ఇక్కడ ఈ వీధులంతా కూడా మాడ వీధులు అంటారు. మన స్వామిని అమ్మవారిని ఇక్కడ ఊరేగిస్తారనమాట. అది ఎలిఫెంట్ మీద, ఎలిఫెంట్ మీద దేవుని మొత్తం ఊరేగిస్తారనమాట. ఇవన్నీ కూడా క్యూట్
చిటపట పుట్ట. నువ్వు చాలా అందంగా అమ్మవారి లాగానే ఉన్నావు కదా, అందుకని పెట్టింది ఆమె నీకు. నేను కూడా అందరికి పెడుతున్నాను వాళ్ళు. ఇప్పుడు ఎలిఫెంట్ వస్తే చూపిద్దాం. చూసింది ఇప్పుడు ఆమె ఎలిఫెంట్. చూసిందా? చూసినా ఎలిఫెంట్ బాగుందా? సో ఇప్పుడే వరాహ స్వామి దర్శనం అయిందనమాట. ఈ మాడవీధులలో చాలా ప్లెజెంట్ గా ఉంది. కాసేపు ఇలా చలి చాలా ఎక్కువ ఉంది. శ్రీహిత తొందరగా రూమ్కి వెళ్దాం అంటుంది. సో కొంచెం ఇక్కడ కాసేపు ప్రశాంతంగా ఈ వెదర్ ని అట్మాస్ఫియర్. ఓకే డన్. మళ్ళీ మార్నింగ్ దర్శనం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ రోజుకి ఇలా వైండప్ చేసి మార్నింగ్ ఫ్రెష్ గా లేచి రెడీ అయ్యి దర్శనంకి వస్తాం. ఏం మాట్లాడుతుంది? ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది శ్రీహితకి. పాపం పొద్దున్న నుంచి తిరిగి దానికి కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి, అలసిపోయింది కదా. ఇప్పుడు పొద్దు నుంచి దర్శనమే అవుతుంది అంటుంది. అర్థం కాదు శ్రీహిత. ఏమన్నావు? బబుల్స్ కొనుక్కుందంట. మీరు కూడా బబుల్స్ కొనుక్కోండి అని చెప్తుంది. సో ఈ రోజుకి ఒక గిఫ్ట్ వచ్చేసిందా? ఇంకా ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయి? తిండి తినట్లేదు కదా, తిండి తిన్నప్పుడల్లా ఒక గిఫ్ట్ అని చెప్పినాం అనమాట. ఒక తిండి తిన్నప్పుడు ఒక బబుల్ గేమ్ అది వచ్చింది. అవునా? ఇక రేపు ఎన్నిసార్లు తింటావు అన్నిసార్లు అన్ని గేమ్స్ ఇంటి గిఫ్ట్లు ఇప్పిస్తా. ఓకేనా? సో ఇలా మా డే 1 తిరుపతిలో హ్యాపీగా చాలా ఏమంటారు ఫన్నా అన్నిటికీ ఫన్నే అలా గడిచింది. మనం ఇప్పుడే మేము ఈ రోజే తిరుపతికి వచ్చింది. అందుకే డే 1 అంటుందమ్మా. డే 1 రేపు కూడా తిరుపతిలోనే ఉంటాం. రేపు తిరుపతిలోనే ఉంటాం. హైదరాబాద్ కి కదా. కరెక్ట్. ఈ పొట్టేను పెట్టుకున్నావు చెప్పు. తిరుపతికి వెళ్తున్నాం. తిరుపతికి వచ్చినామని అను. తిరుపతికి వచ్చినామని. గోవింద 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 గోవింద. మా బావ సెల్ఫీ తీసుకుంటూ చిల్ అవుతున్నాడు అక్కడ ఇద్దరు మాడవీధుల్లో. సెల్ఫీలు తీసుకుంటూ చిల్ అవుతున్నాడు. మాడుగుల వారు మాడవీధుల్లో. మాడుగుల వారు మాడవీధుల్లో చిల్ స్పెషల్ కాదు వదిలేమంటుంది వినపడలే. ఐఫోన్ కాకుండా ఉన్న ఫోన్ లో దిగాలి. అయ్యో ఎట్లయినా సెల్ఫీ అంతే. ఏ ఫోన్ అయినా సెల్ఫీ అంతే. అది ఐఫోనే కాదు, అది మాడుగుల ఫోన్. అది ఇంకా ఫైనల్గా రూమ్కి వెళ్తున్నామని చెప్పి శ్రీహిత ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకెంతసేపు తిప్పుతారు పొద్దున్నుంచి నన్ను అని చెప్పి ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉండే. సో అలా మెల్లిగా నడుచుకుంటూ రూమ్లోకి వెళ్తున్నాం. కానీ ఈ వెదరు, చుట్టూ వెంకటేశ్వర స్వామి వైబ్స్ అవైతే అబ్బో చెప్పలేము. చాలా అంటే చాలా బాగుంటాయి. తిరుపతిలో ఎంత ఎండలు ఉంటాయో తిరుమలలో అంత చల్లగా ఉంటుంది. హలో, గుడ్ మార్నింగ్. నిన్న మా తిరుపతి ప్రయాణం అయితే చాలా బాగా జరిగింది. తిరుపతి అలిమేలుమంగ దర్శనం అయితే ఇంకా బ్రహ్మాండంగా జరిగింది. అనుకోకుండా మాకు యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కనిపించి చాలా హెల్ప్ చేశారు వాళ్ళు, ప్రసాద్ గారు అండ్ హరిప్రియ గారు. మేము తిరుపతికి వచ్చేసరికి 12 అయింది. 12 o'clockకి వాళ్ళు దర్శనం క్లోజ్, తర్వాత 4 o'clockకి ఓపెన్ చేస్తారు అది అని చెప్పారనమాట. సో అదేంటి చాలా లైన్లు ఉండే, దాదాపు ఒక 5-6 లైన్స్ ఉండే. మరి దర్శనం ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత క్లోజ్ అయిపోతుందేమో, మళ్ళీ మనం తిరుమలకి వెళ్ళేసి మళ్ళీ రేపు రావాలా ఏంటి అని కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేశారనమాట. లేదు నేను ఇప్పిస్తానులేండి. ఆయన కాళహస్తిలో మెయిన్ పూజారి అంట. సో అతను నేను ఇప్పిస్తాను రండి మీకు అని చెప్పేసి దగ్గరుండి మరి టికెట్స్ ఇప్పించి లోపలికి పంపించడం జరిగింది. చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు. నిజంగా మానవత్వం అంటే ఇప్పుడు దేవుడు రూపంలో వచ్చి మాకు ఏదో హెల్ప్ చేశారని అనిపించింది మాకు. ఈ ప్రయాణంలో ఇది 2వ రోజు అనమాట, డే 2. ఇప్పుడు తిరుమలలో మంచిగా నారాయణగిరి అనే
ఏమంటారు దీన్ని, నారాయణగిరి రెస్ట్ హౌస్. పక్కన రూమ్లో మా అర్చన వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ కూడా వెళ్ళి చూద్దాం రండి. గుడ్ మార్నింగ్. మంచి నిద్రపోయినా రాత్రి? అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. గుడ్ మార్నింగ్. పట్టు చీరలు ముద్దు గుమ్మల్లాగా తయారయ్యారు. చిన్న ముద్దు గుమ్మలు. చిన్నది కూడా నీది కూడా పట్టించిన శ్రీత. ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాం. చాలా అంటే చాలా ఎక్సైటెడ్ ఉన్నాము స్వామిని చూడడానికి. అందరం రెడీ అయ్యి బయలుదేరుతున్నాము. దేవుడి దర్శనం అయితే బ్రహ్మాండంగా జరిగిందండి. నాకైతే అసలు గూస్ బంప్స్, కళ్ళలోంచి నీళ్లు ఇట్లా రాలిపోతూనే ఉన్నాయి. అంత మంచిగా నాకు దర్శనం కల్పించాడు భగవంతుడు. సో అక్కడ నేను వీడియోలో అవన్నీ తీయలేకపోయినా, ఎందుకంటే సెల్ ఫోన్లు తీసుకుపోనివ్వలేదు కాబట్టి. సో ఆ దర్శనాలంతా అయిన తర్వాత మేము జాపాలి అనే ప్రదేశానికి ఆంజనేయ స్వామి ఉంటాడనమాట, అక్కడికి వెళ్ళాము చూడ్డానికి. శ్రీ జపాలి హనుమాన్ మందిరం. జై హనుమాన్, జై వీరాంజనేయ. కాదు మీకు ఓపిక లేదు, సగం దూరం వచ్చేవరకు అయిపోయింది పని. ఇక్కడ రాళ్ళు, ఈ రాళ్ళు కొట్టేది కొట్టట్లేదు, ఎందుకు పెట్టిర్రు? మొక్కు ఇల్లు కట్టుకోవడానికా? ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకుంటారా? అంటే అట్లా పెడితే ఇల్లు కట్టుకుంటా, సొంత ఇల్లు అని పెడతారు. దట్టమైన అడవి ఇదైతే, అందుకే సాయంత్రం 5 గంటల వరకు అలో చేస్తారని చెప్పేసి అని అన్నారనమాట. అందుకే మేము 4 o'clock వచ్చేసినాము. ఇంకా లేట్గానే వచ్చినామేమో అనిపిస్తుంది. ఇంకా ఎర్లీగా వస్తే ఇంకా బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత దట్టమైన అడవిలో 5 తర్వాత వస్తే మాత్రం చీకటి అయిపోయి అదే చీకటి అయిపోతే జంతువులకు తిరుగుతాయి కాబట్టి అలో చేయరు. ఈ ఆకులే స్పెషల్ అనమాట. ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేస్తారు కదా. లోపలికి ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా అలో చేయట్లేదు కాబట్టి నేను లోపల వీడియో తీయలేకపోయాను. సో బయటకు వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. జస్ట్ లోపల అట్లా మందిరం హనుమంతుడు ఉన్నాడు. సో చాలా శక్తి మహిమ కళ హనుమంతుడు అని చెప్పేసి విని దగ్గర మెట్లు చాత కాకపోయినా మెట్లు ఎక్కి పైన వచ్చినాం అన్నమాట. మీకు ఎక్స్పీరియన్స్ చెప్పండి. మెట్లు ఎక్కడం, ఫస్ట్ కొన్ని మెట్లు ఎక్కడం, మళ్ళీ దిగడం, కొంత నడక. అసలు స్టార్టింగ్ లో ఒక 20 మెట్లు ఎక్కగానే మాకు అబ్బా అని చెప్పేసి డల్ అయిపోయి ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాము. అక్కడ ఒక 2 మాత్రం పర్వాలేదు, ఏం కాదు, మీరు కొంత దూరం వెళ్ళంగానే ఫ్లాట్గా ఉంటాయి, మళ్ళీ దిగడం ఎక్కడం అట్లా ఉంటుంది, మీకు ఏం అలసట కాదు. అసలు దేవుడి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ వ్యూ చూస్తే అంతా మర్చిపోతారని చెప్పారు అనమాట. నిజంగా ఇక్కడ దేవుడిని చూసుకుంటూ ఇక్కడ వ్యూ అంతా చూసి నిజంగా అవన్నీ మర్చిపోయినాము. మోకాళ్ళ నొప్పులు అవన్నీ కూడా మర్చిపోయినాము దేవుడిని. తొందరగా ఎక్కినాం అనిపించింది. 250 మెట్లు పడినాం కానీ ఏమనిపించలేదు. ఒక టైంలో వెనక్కి వెళ్ళిపోదామా అనుకున్నాం. మనకు శక్తిని ఇచ్చిండు. జై హనుమాన్, జై బజరంగబలి అనగానే శక్తి వచ్చేసింది మాకు. ఎందుకంటే ప్రాబ్లం ఉంది కాబట్టి. కానీ బాగుంది, నేచర్ అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బ్రహ్మాండం. జాపాలి ఆంజనేయ స్వామి దర్శనం చాలా విశేషం. ఇవాళ అది అదృష్టం మంది. శనివారం ఏకాదశి హనుమంతునికి ప్రీతిపదమైన వారం.
కనుక చాలా సాఫీగా వచ్చాం. ఆయన అనుగ్రహం అందరి మీద ఉంది. ఇట్లాగే అందరికీ ఉండాలి పోగలమా లేదా అనుకున్నారు కదా మీరు? అనుకున్నాం. ఆ శక్తిని వారే ఇచ్చారు. అంతే, ఆ దేవుడే ఇచ్చాడు శక్తిని. అది మధ్య వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతారా అని చెప్పేసి మళ్ళీ ఆ స్వామి మనల్ని పిలుచుకున్నాడు అంతే దగ్గరికి. రప్పించారు ఆయన. చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఆ స్వామి మహిమ ఉండడం వల్లనే మనం ఇంత దూరం వచ్చినాం. సో ఎవరైనా ఈ జాపాలి చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా మహిమగల క్షేత్రం అని చెప్పేసి చెప్తున్నారు. వ్యూ కూడా చాలా బాగుంది. బాయ్ బాయ్ తిరుపతి. ఈరోజు డే 3 తిరుమలలో అన్నీ హ్యాపీగా చూసేసుకున్నాం. ఇక్కడ అంతా అయిపోయింది. రూమ్స్ కూడా వెకేట్ చేసేస్తున్నాం. ఇప్పుడు తిరుపతిలో గోవిందరాజు దర్శనం చేసుకుని ఫ్లైట్ ఎక్కేస్తాం అనమాట. చలో హైదరాబాద్. చాలా పీస్ఫుల్గా బాయ్ బాయ్ తిరుపతి. ఎంజాయ్ చేసాం మేమైతే 2 days. ఎంజాయ్ చేసినావు నువ్వు? Yes. బాయ్ బాయ్ తిరుమల అని చెప్పు. బాయ్ బాయ్ తిరుమల. చలో బాయ్ బాయ్ రూమ్స్. ఇక్కడ చూడవలసిన ప్లేసెస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి, కానీ మాకంత టైం లేకుండే కాబట్టి ఎప్పుడు చూసినవే కదా అన్నట్టుగా కూడా కొన్ని వదిలేసి కొత్త ప్లేసెస్కి వెళ్దాము అని చెప్పేసి ఈసారి జాపాలికి వెళ్ళడం జరిగింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యామన్నమాట. తిరుపతి ఎయిర్పోర్ట్. సో ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడికి వచ్చినప్పుడు చూసి అత్తయ్య ఇక్కడ చాలా బాగుంది, మనము ఇక్కడ ఫోటో దిగుదామని చెప్పి అర్చన. ఎంత మంచిగా ఉందంటే ఆజాను బాహుగా విగ్రహం కనిపించింది. సరే మళ్ళీ రిటర్న్లో వెళ్ళేటప్పుడు తీసుకుందామని చెప్పేసి ఇప్పుడు ఫొటోస్ తీసుకుంటున్నాం ఇక్కడ. ఈరోజు మనం హైదరాబాద్ కానీ చాలా చాలా బాగా అనిపిస్తుంది కదా విగ్రహం అయితే. చూసారు కదండి మా తిరుపతి ప్రయాణం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.